మనిషిని గెలిపించేది కేవలం బాహుబలం కాదు, కాలబలం. కాలం మనకు అనుకూలంగా తిరిగితే విజయం వరిస్తుంది. విష్ణుమూర్తి చేతిలో ఎప్పుడూ తిరుగుతూ ఉండే ఆ సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధం మాత్రమేనా? దాని వెనుక ఏదైనా నిగూఢ రహస్యం ఉందా? అసలు ఆ చక్రం ఎక్కడి నుండి వచ్చింది? అది కాలానికి ఎలా ప్రతీక? ఈరోజు హంసవాహినిలో కాలచక్ర రహస్యాన్ని విశ్లేషించుకుందాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల అఘాయిత్యాలు మితిమీరిపోయినప్పుడు దేవతలందరూ రక్షణ కోసం పరమశివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు తన అపారమైన తేజస్సుతో సూర్యుని ప్రకాశంతో సమానమైన ఒక చక్రాన్ని సృష్టించి విష్ణుమూర్తికి బహుకరించాడు. అదే సుదర్శన చక్రం. సు అంటే శుభం, దర్శనం అంటే దృష్టి, అంటే సత్యాన్ని స్పష్టంగా చూపించే శక్తి అని అర్థం. లోకంలోని అంధకారాన్ని తొలగించి ధర్మం వైపు దృష్టిని మళ్లించే మహా తేజస్సు ఆ సుదర్శనం. కానీ దీని వెనుక మరో లోతైన తత్వం ఉంది. చక్రం అంటే నిరంతరం తిరుగుతూ ఉండే కాలం. కాలం ఎవరి కోసం ఆగదు, ఎవరి మీద దయచూపదు. సుదర్శన చక్రానికి ఉన్న 1000 ఆకులు కాల ప్రవాహంలోని క్షణాలకు ప్రతీకలు. అధర్మం ఎంత పెరిగినా కాలచక్రం ఒకరోజు దాన్ని కూల్చేస్తుంది. ధర్మం ఎంత నలిగినా కాలమే దాన్ని తిరిగి నిలబెడుతుంది. అందుకే సుదర్శనం అంటే కాల ప్రవాహానికి ప్రతీక. అది తిరుగుతుంది అంటే మార్పు తప్పదని అర్థం. మన జీవితంలో అహంకారం పెరిగితే కాలమే దాన్ని తగ్గిస్తుంది. మనకు అన్యాయం జరిగితే కాలమే తీర్పు ఇస్తుంది. మన చేతిలో ఇప్పుడు శక్తి లేకపోవచ్చు, కానీ మనం ధర్మంగా ఉంటే కాలమే మనకు అనుకూలమైన విజయాన్ని అందిస్తుంది. కాలాన్ని గౌరవించాలి. సత్యం వైపు నిలబడ్డవాడే చరిత్రలో నిలుస్తాడు. హంస నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించినట్లు ఈ హంసవాహిని పురాణ కథల్లోని ధర్మ సూక్ష్మాలను గ్రహించి జీవితాలను ప్రకాశింపజేస్తుంది. మరిన్ని విశేషాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం.